ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. ఆ, మన మేకప్ మ్యాన్ ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంట కదా సార్. మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు, అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. ఉమ్, యా, కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది పాపం, ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. సార్ చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవర స్టార్ట్ అయిపోద్ది. ఉమ్. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాక్? ఎప్పటికప్పుడు నిర్మాత కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుందని చెప్పేసి. అవును. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఉమ్. సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒకవైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేటే కదా, ఉమ్, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఉమ్, ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఉమ్. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 ఇయర్ అయినప్పుడు. యా, ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దేవర కోసం బల్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి దీనికి